స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివచరణ్ రెడ్డికి జాతీయ యూత్ కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. సీనియర్ మహిళా కాంగ్రెస్ నాయకురాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణ వచ్చింది. వివిధ కులాలపై అవమానకర వ్యాఖ్యలు చేసినట్లు నోటీసుల్లో పేర్కొంది. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఐవైసీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై కించపరిచే వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2 రోజుల్లోపు లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని జాతీయ యూత్ కాంగ్రెస్ ఆదేశించింది. ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోకూడదో వివరణ కోరింది ఐవైసీ. గడువులోగా వివరణ ఇవ్వకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. సంస్థ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చారి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చారి, పార్టీకి సంబంధించినటువంటి అందరి నాయకులు కూడా పీసీసీ చీఫ్తో పాటు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కి కూడా ఫిర్యాదు చేశారు. నేరుగా ఎవరైతే యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డుకు సంబంధించి ఎంపిక చేసుకున్నటువంటి సభ్యురాలు ఈశ్వరమ్మ మీద శివచరణ్ రెడ్డి అలాగే అతని తండ్రి ఇద్దరు కూడా పరుష పదజాలంతో మాట్లాడారు అని దానికి సంబంధించినటువంటి ఆడియోలు లీక్ అయినటువంటి సందర్భంగా ఈ వ్యవహారంపై పీసీసీ సీరియస్గా ఉన్నారు. పీసీసీ నుంచి డీసీసీ అధ్యక్షుడు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి డీసీసీ అధ్యక్షుడికి బాధ్యతను అప్పచెప్పి వీలైనంత త్వరగా వీటి మీద నివేదిక ఇవ్వాలని సూచించారు. నిన్న ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఈశ్వరమ్మ వచ్చి ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఎపిసోడ్ జరుగుతుండగానే ఇన్ఛార్జిని అలాగే పీసీసీ చీఫ్ని కలవడానికి నిన్న శివచరణ్ రెడ్డి జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఇద్దరు కూడా వచ్చారు. శివచరణ్ రెడ్డి నిన్న సారీ కూడా చెప్పారు. జరిగినటువంటి ఎపిసోడ్లో తనకు వేరే ఉద్దేశం లేదు అని చెప్పేసి ఈ నేపథ్యంలో వీటన్నిటి మీద యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు సీరియస్ అయ్యారు. నోటీసులు ఇచ్చారు. 2 రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేకదంటే చర్యలు తీసుకుంటామని నోటీసులు జారీ చేసినటువంటి సందర్భం ప్రస్తుతం ఉంది. నోటీసులకు ఎలాంటి రిప్లై ఇస్తారో చూడాలి. రైట్, థ్యాంక్ యూ చారి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.